హలో ఎవ్రీవన్, జూబ్లీ హిల్స్ ఫలితాలు ఇప్పుడు ఒకరికి లెసన్ కాబోతున్నాయనే చెప్పాలి. సో ఎవరికి ఈ లెసన్, ఇదే అంశం మీద శేషరావు గారి అనాలిసిస్ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఎవరికి ఆ లెసన్? ఇప్పుడు కొంతమంది నేల విడిచి సాము చేస్తూ ఉంటారు. నేల విడిచి సాము చేయటం అనేది పెద్దల సామెత. ఓకే, అంటే ఏంటి నేల విడిచి సాము చేయటం అంటే మన సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం మీదకి ఉండాలి, లేదా మనకి ఎంత ఉందో ముందు అది తెలుసుకోవాలి. అలా కాకుండా మనకి గోరంత ఉంటే కొండంత ఎగిరెగిరి పడ్డాం అనుకోండి, ఏమవుతుంది? సతికిలు పడతారు, మళ్ళీ కిందకి పడతారు, సతికిలు పడతారు, అంతే. సో అలాంటిదే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫలితం చూడబోతున్నాం అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక సర్వే చేయించింది. బహుశా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం కారణంగానే కేకే లాంటి అతను సర్వే విడుదల చేశాడని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది కదా. దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత వాళ్ళకి తెలియాలి. కానీ బయట జరుగుతున్న ప్రచారం కేకే సర్వే చూసిన తర్వాత ఇది బీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్డ్ అని చెప్పి క్లియర్గా ఆరోపణలు వచ్చాయి. సో ఆయన రిలీజ్ చేసిన సర్వే ప్రకారం ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కంటే 10% ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి సర్వే రిలీజ్ చేశారు. సర్వే రిలీజ్ చేసి ఇంకేముంది బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిందని చెప్పి అవుట్రైట్గా మౌత్ టాక్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే పోలింగ్ రోజు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈ పరిణామం ఎందుకు వచ్చింది అని అంటే సోషల్ మీడియాని అతిగా నమ్మడం వల్ల వచ్చినటువంటి పరిణామం. దీన్ని ఒక లెసన్ కింద తీసుకోవాలి రాబోయే రోజుల్లో కొన్ని పార్టీలు కూడా అని చెప్పి మనం జూబ్లీ హిల్స్ ఫలితం ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే, వచ్చే ఫలితం ద్వారా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని బట్టి నేను విశ్లేషణ చేస్తున్నా. అసలు ఫలితాలు రాలా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే వైపు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి నేను ఆ ఎగ్జిట్ పోల్స్ నమ్మి నేను విశ్లేషణ చేస్తున్నా. జనరల్గా ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది 2023లో. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. డే 1 నుంచి సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఆయన ప్రభుత్వం పడిపోతుంది, ఆయన రేవంత్ రెడ్డి, ఆయన లొట్టబీసి సీఎం, ఈయన రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ గవర్నమెంట్ పడిపోద్దని, ఆ గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఆ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులే పడేస్తారు అని చెప్పి అనేక సందర్భాలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత హైడ్రా దాని మీద విపరీతంగా చేశారు. తర్వాత ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అది ల్యాండ్కి సంబంధించిన ఇష్యూని పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ తోటి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వేటాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. సోషల్ మీడియా భారతదేశంలో అన్ని పార్టీల కంటే కూడా స్ట్రాంగ్ ఎవరిదన్నా ఉందంటే బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు మీడియాలో ఉండేటువంటి వాళ్ళు. ఈవెన్ బీజేపీ కూడా అంత స్ట్రాంగ్ మీడియా లేదంట. భారతదేశంలో ఉండేటువంటి పార్టీలు అన్నిటికంటే కూడా స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉండేది బీఆర్ఎస్ పార్టీకి. వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు? దుబాయ్లో, అంటే చెప్పుకుంటుంది, దుబాయ్లో ఒకటి బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్, ఢిల్లీలో ఒక బ్రాంచ్, తర్వాత చెన్నైలో ఒక బ్రాంచ్, ఇలా రకరకాలుగా బ్రాంచ్లు పెట్టి అక్కడి నుంచి రకరకాలుగా పోస్టులు మీమ్స్ పెట్టి వీలున్నంత వరకు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే సోషల్ మీడియానే గెలిపిస్తుంది అనేటువంటి ఒపీనియన్ కేటీఆర్ గారికి ఉంది. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నాకు ఒక 200 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే నేను గెలిచిండేవాడిని, ఆయన లేకపోయినందువల్ల నేను గెలవలేదని చెప్పాడు ఆయన. నేను ఈ ఖర్చు అంతా పెట్టే బదులు నేను ఒక 200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నట్టయితే ఒక 20, 30, 40, ఒక 100, 200 పెట్టుకున్నట్టయితే ఈ ఖర్చుతోటి నేను గెలిచిండేవాడిని అని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయ్యాడు ఆయన. ఫిక్స్ అయ్యి అదే మోడ్లో వెళ్తున్నాడు. అంటే సోషల్ మీడియానే గెలిపిస్తుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్లో ఆయన ఉన్నారు. మీడియా గెలిపించదు, సోషల్ మీడియా గెలిపించదు అనేటువంటిది ఆయనకి ఇంకా బహుశా నేను అనుకోవటం రీకాల్ కావట్లా. ఎందుకంటే మీడియా గెలిపించదు అనేది 2023 ఎన్నికల్లోనే తెలిసిపోయింది ఆయనకి. ఎందుకు? 2023లో నీకు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియాని 4 విభాగాలుగా చెప్పుకుంటున్నారు. ఏంటది? పింక్ మీడియా, బ్లూ మీడియా, ఎల్లో మీడియా, పిచ్ మీడియా. వీటిల్లో ఎల్లో మీడియా తప్ప పింక్ మీడియా, బ్లూ మీడియా, పిచ్ మీడియా ఈ 3 సపోర్ట్ చేసినాయి కదా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి. మరి ఎందుకు గెలవలేదు?
దానితోడు సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్గానే ఉంది కదా అప్పుడు కూడా, మరి ఎందుకు వెళ్ళలేదు? సరే సోషల్ మీడియాని పక్కన పెట్టి అప్పటి వరకు ప్రయారిటీ ఆయన సోషల్ మీడియాలోకి వెళ్ళారు. గంగవ్వ లాంటి ఆవిడ దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర పోయి ఇంటర్వ్యూ కూడా చేయించుకున్నాడు కదా ఆయన. మరి సోషల్ మీడియాలో ట్రై చేశారు కదా సోషల్ మీడియాలో కూడా, మరి ఎందుకు గెలవలేదు? అంటే మనం తీసుకునేటువంటి విధానాలు, మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. మన మాటలు, మనం చేసే విధానాలు కానీ, మనం వాళ్ళ పట్ల వ్యవహరించేటువంటి తీరు కానీ, వీటన్నిటిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. మీడియాలో సోషల్ మీడియాలో గెలిపించామని అయితే నిజంగా ఆయన అనుకున్నట్టు ఒక 100-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే గెలుస్తారు ఎవరైనా. అందులో కేటీఆర్ గారు లాంటి వాళ్ళకి 100 కాదు 1000 పెట్టే కెపాసిటీ ఉంది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్. అదే గెలిపించే పని అయితే ఇవే పెట్టుకోవచ్చు కదా. కానీ ఆయనకి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ పడిపోయింది, సోషల్ మీడియాలో మనం కనుక స్ట్రాంగ్ ఉంటే మనం గెలవచ్చు అని. కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికల్లో మీడియా సపోర్ట్ లేదు. ఒక సోషల్ మీడియాలో అది కూడా కొన్ని సోషల్ మీడియా సంబంధించిన ఛానల్స్ వాళ్ళు ఇండివిజువల్గా జర్నలిస్టులు చేశారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి వ్యూహాత్మకంగా ఎక్కడ చేసేటువంటి వ్యవస్థ లేదు వాళ్ళకి. 1-2 ఉన్నాయి, అసలు పూర్తిగా లేవని చెప్పట్లా. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత వ్యవస్థ లేదు, కానీ గెలిచింది కదా. అంటే ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది ముందు పోస్ట్మార్టం చేయాలి. అది చేయట్లా. సోషల్ మీడియా కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మనం కూడా సోషల్ మీడియాని మరింత బలోపేతం చేద్దాం, మళ్ళీ అధికారంలోకి వద్దాం, ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే కాన్సెప్ట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా రకరకాలుగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. అలాగే రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైన ప్రచారం చేశారు. విధానపరమైన ప్రచారం చేస్తే ఇబ్బంది చేయాల్సిందే, కానీ వ్యక్తిగతమైనటువంటి డ్యామేజ్ చేస్తూ ప్రచారం చేశారు, విస్తృతంగా చేశారు. సోషల్ మీడియాలో సర్వేలన్నింటినీ తమ వైపుకు అనుకూలంగా తిప్పుకొని సర్వేలు అనౌన్స్ చేశారు, హైప్ క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో. ఈ హైప్ ఏమైపోయింది మరి తీరా పోలింగ్ రోజుకి అని అంటే చతికిల పడింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎలక్షన్లో 3 ప్రాసెస్లు ఉంటాయండి. 1 అభ్యర్థి ఎంపిక, 2 ప్రచారం, 3 ఎలక్షనీరింగ్. ఈ ఎలక్షనీరింగ్లో బోల్తా పడ్డారు వాళ్ళు. ఫస్ట్ 2 పై చేయగా నిలిచారు. ఎలక్షనీరింగ్ వచ్చేసరికి చతికిల పడ్డారు. ఎందుకు చతికిల పడ్డారు? వ్యవస్థలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, ప్లస్ ప్రజల మద్దతు ఉంది, సామాన్యుల మద్దతు ఉంది. అక్కడ మీకు బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ లేదు. 10 సంవత్సరాలు అధికారంలో చేసినటువంటి పార్టీ క్యాడర్ లేదు. ఎందుకు లేదు అని అంటే వాళ్ళు ఒక సెంటిమెంట్ తోటి, భావోద్వేగంతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోరాటాలు తెలియవు. పోరాటం చేయాలంటే క్యాడర్ ఉండాలి, కానీ పోరాటం చేసినటువంటి క్యాడరు తక్కువగా ఉంది. ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ క్యాడరే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి అంటూ ఏం లేదు. తెలుగుదేశం పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ క్యాడరు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు బీఆర్ఎస్ ఇక్కడ జూబ్లీహిల్స్లో. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పట్ల నొచ్చుకున్నారు. ఎందుకు నొచ్చుకున్నారంటే కేటీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరు కారణంగానే నొచ్చుకున్నారు అనేక అంశాల్లో. వాళ్ళు వ్యతిరేకంగా చేశారు ఇప్పుడు. సో కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వచ్చింది. అంటే ఇది ఒక లెసన్. సోషల్ మీడియాని, కేవలం సోషల్ మీడియాని నమ్ముకొని పార్టీని నడుపుదాం అనుకుంటే అది అయ్యే పని కాదు అనేదానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక పెద్ద లెసన్. ఒక బీఆర్ఎస్ పార్టీకి కాదు, రాజకీయ పార్టీలన్నిటికీ లెసన్. సోషల్ మీడియా అనేది ఒక పార్ట్ అంతే. సోషల్ మీడియానే గెలిపిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఏదైనా ఉంటే మాత్రం అది తప్పు అని చెప్పి జూబ్లీహిల్స్ రిజల్ట్ మనకి ఒక లెసన్గా చెప్పబోతున్నాయని చెప్పి మాత్రం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.